నమస్తే. సంవత్సరం కిందట పడ్డ ఒక భూ కబ్జాది పేరు శ్రీశక్తి సంఘం ఏవోని సంగీతగా నా మీద ముద్రించినారు. ఈరోజు ఈ సమస్యతో మేము ముందుకు వచ్చిన. దయచేసి నా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా 10 మందికి షేర్ చేసి సీఎం దాకా పంపించమని మనస్ఫూర్తిగా అడుగుతున్నాం. ఎందుకంటే సీఎం గారి గెలవతోడికి మేమందరం కనపడ్డాం. గెలిచిన తర్వాత మా దాంట్లో కనపడలేదు. కొన్ని వేల కోట్లు డబ్బు ఉన్నవారు, కబ్జా చేసిన వారు, భూ కబ్జాలు, దొంగలు, వాళ్ళని పక్కన పెట్టుకొని ఏదో సాధించిన అనుకుంటున్నాడు సీఎం గారు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది, అంతే. ఇష్టం వచ్చినట్టు ఆట ఆడిని. ఇప్పుడు మేము చెప్పే మాట ఒకటే, ఎక్కడైతే మా పైన కేసులు పెట్టినారు, ఎక్కడైతే భూ కబ్జాలు అని చెప్పేసి మమ్మల్ని చిత్రహింసలు పెట్టినారు, ఎక్కడైతే మమ్మల్ని మాకున్న పేరును ప్రతిదీ చెడగొట్టి ఈ స్త్రీశక్తి సంఘాన్ని ఆర్థికంగా దెబ్బేసినారు, అక్కడే మళ్ళీ భూ కబ్జాలు జరుగుతున్నాయి. ఎవరు వాళ్ళు? ఏ సంఘానికి సంబంధించినది? ఏ అధికారికి సంబంధించినది? గవర్నమెంట్ వేసిన ఒక కంచిని కట్ చేసి లోపలికి దూరాల్సిన అవసరం ఏంటి? అక్కడ కంచి వేసిన తర్వాత కట్ చేసి పోతుంటే స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ, స్థానిక కార్పొరేటర్ వారికి కానీ, స్థానిక ప్రజలకు కానీ, స్థానికంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ తెలియడం లేదా? నీతి కోసం నిలబడ్డ ఒక స్త్రీశక్తి సంఘం మీద వేసిన ముద్ర ఏమైపోయింది? మేము పడ్డ శిక్ష ఎక్కడ పోయింది? ఒకసారి మానవత్వంతో ఆలోచించండి. మేమైతే ఇచ్చిపెట్టాం. ఏది ఏమైనా కూడా దొంగలను బయటికి రాగి మాకు వేసిన శిక్షకు అర్థం ఏంటి? మేము అనుభవించిన బాధలు మాకు తిరిగి వస్తాయా? 450 ఎకరాలు దొంగల చేతికి అప్పచెప్పే కంటే నిరుపేద చేతికి అప్పచెప్పమని మా పోరాటం. మీ ఆలోచన ఏమిటో మా కామెంట్ బాక్స్లో తెలపండి. మాది రాంగ్ అయితే రాంగ్ అని తెలపండి, రైట్ అయితే రైట్ అని తెలపండి. ఏ స్త్రీశక్తి సంఘం అయితే సావనికైనా సిద్ధపడి రాత్రి పగలు కష్టపడి 450 ఎకరాలు కాపాడి గవర్నమెంట్కి అప్పచెప్పిన తర్వాత ఈ రోజు దొంగలు కబ్జా చేస్తుంటే గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. మళ్ళీ అదే స్త్రీశక్తి సంఘం సావనికైనా సిద్ధపడి ఈరోజు పోరాటానికి ముందుకొస్తుంది. ప్రజలు మీ వంతు సహాయం మాకు కావాలి. దయచేసి మా ఫోన్ నెంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి మన భూమిని, మన తెలంగాణను కాపాడుకుందాం. చెయ్యి కలిపి ఒక ఐక్యబద్ధంగా ఉండి ముందుకు నడుద్దాం. ఈ మధ్య కొత్త సంఘం ఒకటి వచ్చింది, బీసీ సంఘం. బీసీ సంఘంలో ముందు బీసీ సంఘస్థులు, నేను బీసీ సంఘాన్నే, నాది బీసీఏ, నేను తప్పుగా మాట్లాడడం లేదు. మనది ఐక్యత కావాలి. ముందు ఐక్యత ఉండండి. మనది ఐక్యత లేదు. బీసీ సంఘస్థులు అని చెప్పేసి పోరాటం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఎవరు 10 రూపాయలు ఇస్తే వాళ్ళ సైడ్ మాట్లాడుతున్నారు. నేను వీళ్ళని చాలా మందిని చూసిన. ముందు బీసీ సంఘస్థులు ఇలాంటి దొంగలను పక్కన పెట్టి నిజంగా మన బీసీ సంఘానికి జరిగిన అన్యాయాన్ని ముందుకు పెట్టి మన బీసీ సంఘానికి న్యాయం చేసుకుందామంటే నా వంతు పోరాటం నేను చేయడానికి రెడీగా ఉంది. స్త్రీశక్తి సంఘం. ఉంటాం.